చేసిన 10,000 కోట్ల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజమైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హెచ్సియు భూములపై 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల కింద చెప్పానని, నిన్న సిఈసి హెచ్సియు భూములపై ఆర్థికపరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని అన్నారు కేటీఆర్. మీ ద్వారా భారత ప్రభుత్వాన్ని కూడా కోరేదేమంటే, మీరు డైలాగులు కొడితే సరిపోదు. మీ పార్టీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ కూడా ఆందోళన చేసింది, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. మరి మీరెందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో ఇంత ఆరాటపడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆడ జింకలే లేవు, గుంటనక్కలు ఉన్నాయన్నారు. ఇవాళ గుంటనక్క ఎవరో సుప్రీంకోర్టు చెప్పింది. మరి నిన్న గవాయి గారు అన్నారు అది ఏఐ జనరేటెడ్ కాదు, మన్ను కాదు. మేము చూసినాం వీడియోలు, మూగజీవుల ఆర్తనాదాలు విన్నాం. మరి గవాయి గారి మీద కూడా కేసు పెడతావా? పెడతాడేమో రేవంత్ రెడ్డి. ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ దూకుడంతా ముఖ్యమంత్రిదే, ఆ పైసల వేట ముఖ్యమంత్రిది, మూటల వేట ముఖ్యమంత్రిది. కానీ బలి పశువులు అవుతున్నది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారు, అధికారులు. అందుకే మేము అధికారులు కూడా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు, ఫారెస్ట్ అధికారుల వంతు అయింది. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తా ఉన్నారు కొంతమంది. అందరిని అనను, ఆ కొంతమందికి నేను చెప్తున్నా, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం. ఇష్టానుసారం చెలరేగిపోయి అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మేమేమే బెబ్బెబ్బే కాదు, ఎవరినో అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేయడం కాదు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా. ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన, నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన, అధికారులను బలిపశువుని చేయలే. ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే. ఎస్, రాజకీయం అంటే అట్లా చేయాలి. అంతేగాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు. మళ్ళీ నేను చెప్తున్నా, రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే. వాళ్ళ అవసరానికి అవతల వాళ్ళని వేటాడడానికి ఆనాడు సిబిఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే ఈ రోజు ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తుంది. ఇందులో మాకేం అనుమానం ఏం లేదు. రెండు దొందే. వాళ్ళ రాజకీయం కోసం ఎలాంటి అరాచకత్వానికైనా పాల్పడతారు. ఇందులో రెండు కూడా ఎక్సెప్షన్ కాదు. ఇవాళ కాంగ్రెస్ ఏడవచ్చు, రేపు బీజేపీ ఏడవచ్చు. ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా? నిజం కాదా? మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయా అంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నాయో ఎవరు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ అధ్వానంగా. నేనేమంటున్నా అంటే, చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలకు తాను నిలగొడతారు మిమ్మల్ని. ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు, ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదురన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టు రూకే లొల్లేందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్. ఎస్, ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి నిర్ణయం తీసుకుంటే, ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి మాకు ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ, ఎజెండా కానీ, కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కి అవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద నియంత్రణలే కొట్టుకపోయింది.